అయిరా మామ అంత బాగేనా? ఏం చేస్తున్నావు? ఏం సంగతి? బాగా రోజులు అవుతుంది మామ నువ్వు కలవక. ఏం చేయమంటావు మామ, ఇల్లు మీద లోన్ తీసుకున్నా, ఇక లోన్ ఎట్లా కట్టాలని అటు ఇటు తిరుగుడు అవుతుంది మామ. తిరుగుడు అంటే పని మీద, వేరే పని మీద కాదు కదా. ఎన్ని లక్షలు తీసినావు మామ నువ్వు? ఒకప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ పోతే ఆంటీలు అందరు నిన్నే చూద్దరు మామ. ఇప్పుడేంది మామ, ఆంటీలు చూసినా పట్టించుకుంటలేము మామ. ఈ ఒక్కప్పుడు లాగా లైఫ్ లేదు కదా. కొడుకు బిడ్డ ఉండే, రేపు పొద్దున నన్ను జాడిచ్చిరా అన్నారా? ఎందుకు అని అంటే మా అయ్య నాకు ఏం సంపాదించి పెట్టలేడు అని కొడతారు, తంతారు అని ముందు జాగ్రత్త కొద్ది వాళ్ళకు కొన్ని పైసలు సంపాదిస్తున్నాయి. ఏం చేయాలి? ఒకప్పుడు నీ ఎన్నుకున్నాడు టచ్ ఫోన్ ఎట్లా పట్టుకొని చూస్తున్నావు చూసినావు శ్రీకాంత్ గారు? సేమ్ గదే 24 గంటలు టచ్ ఫోన్ పట్టుకునే ఉంది నేను. ఎందుకు అని అంటే అప్పుడు ఆంటీలు అమ్మాయిలు అందరితో లైఫ్ అందరితో ఎంజాయ్ చేసిన, కానీ ఇట్లాంటి రోజు వస్తుందని అనుకోలేదు. ఇంత హార్డ్ వర్క్ చేస్తాను కానీ నైట్ నిద్ర ఉండలేదు. ఇది నా బాధనికి చెప్పాలి. సరే కానీ మామ, కొత్త మ్యారేజ్ చేసుకున్నాడ, లైఫ్ ఎలా ఉంది చెప్పు మామ. ఏం చెప్పాలి మామ, పెళ్ళయ్యేదాకానేమో నా బిడ్డకు వంటలు వస్తాయి అని చెప్పారు. పెళ్ళైన వాళ్ళే తిన్న ప్లేట్ కూడా కరుక్కోవత్తలేదు. నా బతికి ఇట్లా మోపోయింది. నేనేమో గొప్పలు చెప్పుకొని బతుకుతిని. నాకు మురితే మాసుకోపోయే పెళ్ళం కావాలంటిని, పెళ్ళి చేసుకుంటుని అని తినుగురు తప్పించి కడుగు రాపాయి ఏం రాపాయి. ఇక ఏం చెప్పాలి నేను. కాదురా మావ, తానం చేస్తారా లేకుండా తానం కూడా నువ్వే చేయించుడారా మావ? అవదడం మావ, గంత పెద్ద డౌట్ ఎందుకు వచ్చింది? ఇక తానం కూడా నేనే చేయించుడు. ఇక నువ్వు అడిగినా అని చెప్తున్నా. కొందరికైతే ఏం చెప్పాలి మామ, చెప్తున్నా ఇజ్జత్ పోతాయి. తానం కూడా చేయదు మామ, తానం కూడా చేసుడు రాదు. కానీ రెడీ ఎవడైతే కిలో పౌడర్ ఎత్తుంది, మంచిగా రెడీ అయితే ఆడ కూకుంటాయిరా. ఇక కూకున్న వాళ్ళు అచ్చటోళ్ళు పోయేటోళ్ళు అయితే అందరు అదినే చూస్తారు. అవునా మామ? ఒకప్పుడు అంటే ఇక నాకు ముడత మాసుకపోయే పెళ్ళం కావాలి, ముడత మాసుకపోయే పెళ్ళం కావాలని వచ్చిందిగా. ఇప్పుడు మంచిగుందారా? అందుకే మామ చెప్పినప్పుడు వినకుండా చెడంగా చూసుడు. నల్లగా ఉన్నా కానీ మనసు మంచిగా ఉండాలి మామ. ఇప్పుడు చూడు, ఫోన్పే పచ్చ కలర్లోనో బ్లూ కలర్లో ఉంటుంది. పైసలు కొట్టుకుంటే బ్లూ కలర్లో పోతుందా పచ్చ కలర్లో పోతుందా? అవు మామ, ఏ కలర్ ఉంటేని కర్ర కలర్ ఉన్నా కానీ మంచిగా ఉన్నాను. కానీ పోయి తెల్ల కలర్ తెచ్చుకుంటేని కంపెనీ కలర్. ఏం చేద్దాం ఇక, నా రాత ఇట్లా అయిపోయా. నీ రాత మంచిగానే ఉందిరా. నేను చెప్పినప్పుడు వింటే మంచిగా కర్ర అయినా కానీ అది గుండెల్లో పెట్టుకొని చూద్దును. నువ్వు తెల్లదని తెచ్చుకుంటే అది ఎట్లా అంటే ఇక నీళ్ళు పోసుకున్న వాళ్ళకి ఎన్ని కోరికలు ఉంటాయో తెల్లగానికి అన్ని కోరికలు ఉంటాయిరా. ఏం చేద్దాం మామ, మన లైఫ్కి అంతే. కానీ ఇక చేసుకున్నానుకో అనుభవించి ఇంకేంది మామ. ఇక అయింది అయిపోయింది, బాధపడకు. ఇక మనం ఫ్రెండ్స్ కాబట్టి మనం చెప్పుకుంటున్నాం. ఇక కానీ మందలిద్దాం కానీ బాగా చాటింగ్ చేస్తున్నా, పర్సెంట్ ఓల్తో చెప్తున్నాడు. ఎవరా శ్రీకాంత్గా టచ్ ఫోన్ ఐఫోన్ పట్టుకొని బాగా చాటింగ్ చేస్తున్నావు? ఓల్రా చెప్పరాదురా కొంచెం మాకు. అన్నా నేను మీకు చెప్పను, నేను అంత ట్రాప్ చేసి అంత పొలకు లైటింగ్ కొట్టిననుకో నా పరిస్థితి వేరే అయిపోతుంది అన్న. నేను పోయి మీకైతే చెప్పాను అన్నా. నేను పోతున్నా అన్న, నాకు పని ఉంది కొంచెం, పోతున్నా మా ఇంటికి. ఇక సింతల కిందకి కదా బస్ వస్తుంది, బస్ కాడికే నువ్వు పోయేది మాకు కూడా తెలుసు. కానీ ఇక ఆనే చూసుకుంటుంది మేము కూడా. నర్రా మామ, ఇక సింతల కింద ఊకుందాంపా. ఇప్పుడు బస్ వస్తుంది, బస్ కాడికి మామ పోదాంపా. బస్ కాడికంటే నాకు కూడా పని ఉంది. కండక్టర్ను బస్ డ్రైవర్ని అడుగుదాం ఎటు పోతుంది బస్సు. ఏందిరా మామ, నేను ఒకటి అడిగితే నువ్వు ఒకటి చెప్పబడితే బస్ డ్రైవర్ ఎటు పోతారా? డిపోకి పోతారు, తింటారు, వస్తారు. పోయి గాళ్ళని మనం ఎటు పోతాం అని అడుగుతారా? అబ్బో అలా జోలుకోవద్దురా. ఉత్తుతానే మామ, గాళ్ళని మనం అడుగుతాం. ఏదో క్యాజువల్గా నువ్వు అన్నందుకు అడిగినా నేను. అవ్వతోడే అన్న మీకు తెలిసిపోయిందా? తెలిసింది కానీ వాళ్ళకి చెప్పకూరు అన్న, ప్లీజ్ అన్న. ఒక అమ్మాయి జీతం నాశనం చేస్తే ఏం రాదన్న.
నా లైఫ్ అనేది అమ్మాయి లైఫ్. కానీ ఏందనంటే ప్లీజ్ అన్న ఊరకి చెప్పకూర్రి ప్లీజ్, దయచేసి అడుగుతున్నా. మరే గిట్లా దారికి రావాలి కానీ నేను గట్టు పోతున్నా గిటు పోతున్నా అని ఎందుకురా శ్రీకాంత్గా చెప్పుడు. మాకు తెలుసురా నువ్వు ఏం చెప్తున్నావు అని. నువ్వు ఫోన్తో ఆడంగా ఆమెను బస్సు ఎక్కించుకొని పోగా, బండి మీద ఎక్కించుకొని పోగా, ఆ దొంగల మరకడికి రమ్మని బండి మీద ఎక్కించుకొని పోతలేవా? ఆ పిల్ల మధ్యలో ఊక్కుంది, ఇంకో అమ్మాయి వెనుక ఊక్కుంది. నేను చూడలేను అనుకున్నా. ఏంది మొన్న శనివారం రోజు. అమ్మా అన్న నా వెనకనే ఫాలో అయ్యారా? అయితే వెనక ఆరని కొడితే ఓలో ఓలో అనుకున్నా మీరేనాయే. అన్న అతడు ఓలా చెప్ప ప్లీజ్. ఓకే ఓకే మామ దొరికిపోయింది కానీ ఇంకేంది ఫుల్ దావతి మనకు. ఏం చేద్దాం చెప్పు మరి. ఇక గోక్కున్న దగ్గర గిక్కున్నాడు ఉన్నాడు. పాపం ఆడే కరువులు ఉన్నాడు. ఆడిని దావతి ఎందుకురా, మనమే దిక్కుదాంపా మన ఇంటికి మనం పోదాం. నీ ఇంటికి నువ్వు అన్నిటికీ అని పోతాడు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి. దొంగల మరి కాడ ఎక్కించుకున్న వీడియో ఎవ్వలకు కూడా చెప్పకు, కానీ చూసి సంబరపించండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయి, షేర్ చేయి, కామెంట్ చేయి. నాలాగా ఇల్లు మీద లోన్ ఎవ్వరు తీసుకోకూడదు. తీసుకుంటే నా పరిస్థితి ఎలా అవుతుందో మీది కూడా గలే అవుతుంది. మీరు పని చేసుకుంటే పైసలు వస్తాయి. ఆ పనితోని ఎంత కావాలో అంతే తీసుకోరు. అతి ఆశపడి తీసుకోకు.